వార్త వింటేనే మనకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎన్నో మన ఆర్థిక వ్యవస్థను ఎంతో వృద్ధి చెంది మన ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉందంటే దానికి కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మన పల్లెల ఉపాధి హామీ పథకం స్టార్ట్ అయింది కూడా తనతోనే అని చెప్పగలుగుతున్నాం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వారిని సపోర్ట్ చేసారు. దాంతోపాటు తను కూడా మనకి ఇది సంతకం పెట్టి మనకు తెలంగాణ ఇచ్చింది కూడా తనే అని నేను చెప్పగలుగుతున్నాను. తను మన ఆర్థిక వ్యవస్థ ఇంత వృద్ధి చెంది మన ఉపాధి హామీ పథకం ద్వారా మన నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు ప్రొద్దులు లేస్తే కూలీలకు పోతున్నారంటే తను పెట్టిన పథకమే అని చెప్పగలుగుతున్నాము. తను చనిపోవడం మనకు ఎంతో బాధాకరం. ఈ 7 రోజులు సంతాప దినం ప్రకటించినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన ఈ మన్మోహన్ సింగ్కు మరొకసారి సంతాపం తెలియజేస్తున్నాను. ఇవాళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మరి ఈరోజు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి క్యాంపస్లో నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొంటున్న కౌన్సిలర్లు సోదరులు అందరూ కూడా బాధాప్త హృదయాలతో విచారాన్ని వ్యక్తం చేస్తూ మరి ఒక మంచి సంస్కరణకర్త, మరి ఈ భారతదేశానికి దిశ చూపించిన మహోన్నత వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరం. మరి ఆయన లేని లోటు పూడ్చడం ఎవరి వల్ల కూడా కాదు. ఆయన అంతా మేధస్సు గల వ్యక్తి. మరి 1991లో అప్పుడు పి నరసరావు మంత్రివర్గంలో కానీ 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు మనం ఈ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటే కూడా కారణం మన్మోహన్ సింగ్ అని చెప్పక తప్పదు. మరి వారు అటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు లేకపోవడం బాధాకరం. ఆయన లేకుండా ఆయన సంస్కరణ అమలుపరుస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ ప్రధాని గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి చనిపోయిన వార్త విన్న తర్వాత దేశ ప్రజలందరూ ఎంతో బాధకి దుఃఖానికి లోటుకు వెళ్ళిపోయారు. కాబట్టి మరి అలాంటి ప్రధాని ఈరోజు మన ముందర లేరు. ఎందుకంటే గతంలో 2004 నుంచి 2014 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సేవలు దేశానికి ఏ పేద ప్రజలు కూడా మర్చిపోలేనిటి. కాబట్టి మరి ఆయన ప్రతి ఒక్కరికి పేద వారి గుండెల లోతుకు వెళ్ళి, ఎందుకంటే ఒక పేదవాడికి ఏం కావాలనో ఒక మంత్రికి మాత్రం తెలిసి ఉండాలి, ప్రధానమంత్రికి. సో అలాంటి ఒక ప్రధానమంత్రి ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి సంబంధించిన ఏవైనా సరే ఈ అవసరం ఉంది అని మనకి ఏదైతే పేదవాడికి అవసరం ఉంటుందో ఆ అవసరాలు తీర్చిన మంత్రి ఎవరు ఉన్నారంటే మన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి గారు. కాబట్టి మరి అలాగే ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా మన పేద ప్రజల మనసును అర్థం చేసుకొని అట్లాగే వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ ఎట్లాగైతే ఇప్పుడు సంబంధించిన ఏదైతే చిన్న అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చే ప్రధానమంత్రిగా మనందరి మధ్యలో ఉండాలని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా లాస్ట్ ప్రధానమంత్రి గారు ఎట్లయితే చేసిరో ఈ దేశ సేవలు అట్లాగే ఈయన కూడా చేయాలని చెప్పేసి మరి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆర్థిక వ్యవస్థను పెంచిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే మరి మాజీ ప్రధాని మన ప్రధాని గారు. సో అట్లాగే మరి ఇంకా కూడా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లిన ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఇప్పటికే చాలామంది చెప్పడం జరిగింది, మా కౌన్సిలర్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇట్లాగే ఆర్థిక వ్యవస్థ ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఉండిపోయిన ఈరోజు ఆయన లేడు అన్న ఈ మరణ వార్త విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఎంతగానో బాధపడుతున్నారు. సో ఈ విషయం మేమందరం ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఇట్లాగే అలాంటి ఒక మంచి వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ఎవరైతే మన ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనకు కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి అని అంటే ఆయన ఏవైతే సేవలు ఉన్నాయో అట్లాగే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ లేనందుకు మరి ఆయన పక్షాన కూడా మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన కూడా ఇప్పుడే కాల్ చేసి చెప్పడం జరిగింది, నా పక్షాన కూడా మీరందరూ కూడా ఘన నివాళులు అర్పించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకనే క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది మాజీ ప్రధాని గారికి, ఎమ్మెల్యే గారి పక్షాన కూడా. అట్లాగే ప్రతి ఒక్క భారతదేశ ప్రతి ఒక్క పేద ప్రజల ప్రతి ఒక్క హృదయాల నుంచి ఈరోజు అందరూ బాధలో ఉన్నారు. కాబట్టి అందరి పక్షాన ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.